అందరికీ నమస్కారం. ఈ వీడియో చేసే హక్కు నాకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అన్ని మతాల వారికి సంబంధించి, అన్ని ప్రాంతాల వారికి సంబంధించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది నేను ఒక్కడిని. ఎందుకంటే నేను చాలామంది అబ్జర్వ్ చేశాను. జర్నలిస్టులు కానీ, మీడియా వాళ్ళు కానీ ఓ స్టాండ్ తీసుకుంటారు, అదే వేలో వెళ్తారు. దానివల్ల ఒక వర్గం వల్ల వాళ్ళకి సబ్స్క్రైబర్గా ఉంటారు, ఫాలోవర్గా ఉంటారు. నేను నిజాన్ని చెప్తునేసరికి వాళ్ళకి నచ్చట్లా, వీళ్ళకి సంబంధించిన నిజం చెప్పేసరికి ఇంకొకరికి నచ్చట్లా. దీనివల్ల నాకు సబ్స్క్రైబర్లు పెరగట్లా, ఫాలోవర్లు పెరగట్లా. ఏంటంటే నిజాలు చెప్పడం వల్ల రెవెన్యూ కూడా అంతగా రావట్లేదు. అయినా సరే నిజమే చెప్తాను. మొన్న మధ్య కూడా నేను చెప్పాను, ఈ ముస్లిం పాలకులు భారతదేశం రావడానికి ముందు, ఈ క్రైస్తవులు డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు, ఈస్ట్ ఇండియా వాళ్ళు రావడానికి ముందు ఇక్కడ భారతదేశంలో రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యం అన్నప్పుడు మొత్తం హిందూ రాజ్యమే. కొంతమంది బౌద్ధులు ఉండేవాళ్ళు, సిక్కులు. వీళ్ళు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. దేనికి? రాజ్యాన్ని విస్తరించాలి అని చెప్పేసి. అప్పుడు మొత్తం ఫాలో అయింది హిందూ మతమే, సనాతన ధర్మమే. బట్ యుద్ధాలు జరిగేవి, మనుషులు కూడా చచ్చిపోయేవాళ్ళు. ఏంటంటే రాజ్యాల కోసం. కొంతమంది ఏం చేసేవాళ్ళు, యుద్ధమే వద్దు, నేను సామంతులుగా ఉంటారా బాబు అని కప్పం కట్టేవాళ్ళు. అయిపోయేది. బట్ మీరు బాగా క్రాస్ చెక్ చేసుకుంటే యూదులు, క్రైస్తవులు, తర్వాత ముస్లింలు అన్నప్పుడు, ప్రపంచానికి వీళ్ళు ముగ్గురులు అన్నప్పుడు యూదులు ఫస్ట్ అంటారు, ఆ తర్వాత క్రైస్తవ మతం అంటారు, ఆ తర్వాత ఇస్లాం అంటారు. ఓకే. అండ్ వీళ్ళు ముగ్గురు కూడా మరలా ఓ తండ్రి బిడ్డలని కూడా అంటూ ఉంటారు. కానీ వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా గత కొద్ది సంవత్సరాలుగా చాలామంది ప్రచారం చేసేది ఏంటంటే పీస్ కంట్రీసా, పీస్ రిలీజియన్సా, శాంతి మతాలు అంట. ఒకప్పుడు రాజ్యాలు విస్తరించాలని ఆకాంక్షతో ఉన్నటువంటి హిందూ రాజులు యుద్ధాలు చేశారు, మనుషులను చంపారు, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏ దేశం దేశం సెపరేట్ అయింది కదా, మొత్తం ప్రజాస్వామ్యమే కదా, ప్రపంచంలో టెక్నాలజీలో దూసుకుపోతుంది కదా. మరి ఇప్పుడు కూడా ఎవరండి యుద్ధాలు చేస్తుంది, ఎవరండి ఆధిపత్యం చలాయించుకోవడం చూస్తుంది? ఇజ్రాయెల్ యూదులు, ఈ అమెరికా ట్రంప్ క్రైస్తవులు, అండ్ ఈ రష్యా క్రైస్తవుడు. ఇక్కడ ముస్లిం కంట్రీస్ అన్నప్పుడు ఇరాను, గల్ఫ్లో మొత్తం ముస్లిం కంట్రీస్. మన పక్కన యాదవ పాకిస్తాన్ వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే శాంతి మతాలని అంటున్నారో అవే ఈరోజు రక్తాన్ని తోడేస్తున్నాయి, లక్షల మందిని చంపేస్తున్నాయి. నేను ఎప్పటికి ఇదే అంటున్నా, అసలు నాకు ఇప్పటికీ అర్థం కదా. అసలు ఇస్లాంలో షియాలు, సున్నీలు ఇద్దరు కూడా చదివేది అదే ఖురాను, ఇద్దరు కూడా దేవుడిని భావించేది అదే అల్లా అని. మరి వీళ్ళని వీళ్ళు ఎందుకు చంపుకుంటారో అర్థం కాదు. ఒకళ్ళు షియాలు వచ్చేసి ఇరాక్ అండ్ ఇరాన్లో ఎక్కువ ఉంటారు, సున్నీలు వచ్చేసి ఈ సౌదీలో, యూఏఈలో, ఖతార్, బహ్రెయిన్ ఇక్కడ ఎక్కువ ఉంటారు. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. ఆధిపత్యం. ఇలా దేశాల ఆధిపత్యం కోసం యుద్ధాలు. ఈ పాకిస్తాన్లో సున్నీ షియాల మీద ఎప్పుడు చూసినా ఒకళ్ళని చంపుకుంటూ ఉంటారు, మసీదులో బాంబులు వెళ్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో భారతదేశం. ప్రశాంతం ఉన్న మతం ఏదైనా ఉంటే హిందూ మతం. కేవలం కొంతమంది దురదగాళ్ళు, వెధవలు మాత్రమే ఈ జాత్యహంకారం, అగ్రకులం అదని బిల్డప్లు ఇచ్చి కొంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక వాళ్ళనేమో వేరే వాళ్ళు మతాలు మార్చేస్తున్నారు. ఇంకా వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మొన్న లండన్లో కానీ మిగతా దేశాలలో కూడా ఈ ఇస్లాములకు అంటే ముస్లింలకు సంబంధించి వ్యతిరేకంగా వాళ్ళు ర్యాలీలు చేశారు. ఒరే బాబు, మా దేశం వచ్చి మొత్తం మీరే కనిపిస్తున్నారు ఏంట్రా, మొత్తం మీరే ఉన్నారేంట్రా, ఏంట్రా ముస్లిం దేశం అయిపోతుందా మాది అని చెప్పేసి అసలు భయపడిపోయి మా దేశం మాకు కావాలి, మా ఆచారాలు అంటారు, మా అలవాట్లు మాకు ఉండాలి లైక్ అలా. మరి ఈ దేశంలో ఎప్పుడు హిందువులు కూడా ఉన్నారంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బందే లేదు, వాళ్ళు చక్కగా వాళ్ళ కలిసిపోయారు, వాళ్ళ అలవాట్లు వాళ్ళవి, వాళ్ళ మతం వాళ్ళది, వాళ్ళ పండుగలు వాళ్ళవి. బట్ ఏ రోజు కూడా రోడ్డు మీద ఇబ్బందులు పెట్టింది లేదు. ఏ రోజు కూడా వాళ్ళు గుంపులుగా ఉండి ఇదిగో మాదే అందరూ నేర్చుకోని చెప్పేసి అనింది లేదు. బట్ వీళ్ళు అలా కాదు అని చెప్పేసి వీడియోస్ ఎందుకు చెప్పకూడదు, బట్ ఓపెన్ అయిపోతున్నా. నిన్న లండన్లో ఒక సిక్కు మతస్థుడు తన షాపులో హలాల్ చేయబడినటువంటి దాన్ని అమ్ముతా, హలాల్ చేసిందని అమ్మనని చెప్పేసి అన్నాడు. ఇక అక్కడికి లండన్లో కూడా మొత్తం ముస్లింలు వచ్చేసి నువ్వేంటి మా ఫుడ్ అమ్మనంటావు, మేము తినేది నువ్వు అమ్మనంటావు ఏంటని గొడవ చేస్తుంటే పోలీసు వచ్చి అతను పట్టుకెళ్ళిపోయారు. ఇంకా గొడవ చేస్తుంది, వీళ్ళని పట్టుకెళ్ళాలి. అతను పట్టుకెళ్ళారు. ఏంటంటే ముస్లింలు అక్కడ పెరిగిపోయారు. మరి పెరిగిపోయిన జనానికి తగ్గట్టు నువ్వు అమ్మాలి కదా అని చెప్పేసి వాళ్ళట. అదేంట్రా బాబు, నా షాపులో ఏం అమ్మాలేదు, నా ఇష్టం కదా ఆయన అంటాడు. అది ఇక నడుస్తూనే ఉంది. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? వాళ్ళు పెరిగారు అంటే మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ఏ మతస్థులైనా అన్నప్పుడు యూదులు, ఈ ఎవరాళ్ళు
క్రైస్తవులు, ముస్లింలు. బట్ హిందువులకు సంబంధించి మీరు అబ్జర్వ్ చేయండి, మన దేశంలో ఉంటూ కూడా ఇక్కడ కూడా వేరే వచ్చి తిట్లు తింటూనే ఉంటారు, ఈ మతంలో ఉన్న వాళ్ళని నిందిస్తూనే పోతారు. బట్ ఓవరాల్గా అన్నప్పుడు మాత్రము శాంతంగా ఉంటారు, ఓవరాల్గా అన్నప్పుడు భారతదేశం సురక్షితంగా ఉంటారు, ఓవరాల్గా అన్నప్పుడు ఎప్పుడు ఎవరైనా మతం మార్చరు. ఇంకా క్లియర్గా చెప్పాల్సి వస్తే పగలంతానేమో సిలిండర్ల కష్టాలు, సిలిండర్లు లేవు, మోడీ ఫెయిల్ అయ్యాడు, అద్దె హడావుడి చేస్తారు, ర్యాలీ చేసి నిరసన తెలియజేస్తారు. సాయంత్రం అవ్వగానే హ్యాపీగా హోటల్కి వెళ్తాడు, నచ్చిన ఫుడ్ తింటాడు. హోటల్లో లేవురా బాబు, సిలిండర్ లేవురా బాబు అంటే ముస్లిం ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, హలీం తింటాడు, ముస్లిం ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు, బిర్యానీ తింటాడు, వస్తాడు. వాడే భారతీయుడు, వాడే మన హిందువు. మీకు అర్థమైందా? స్వేచ్ఛ, మితిమీరిన స్వేచ్ఛ. అండ్ ప్రపంచంలో ఏ మతంలో లేనటువంటి సెక్యులరిజం ఒక హిందూ మతంలోనే ఉంటుంది. ఏ రోజు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరిది వాళ్ళని అనుకుంటున్న మూమెంట్లో, ఏ దేశం రాజ్యాంగం అన్నట్టు, పరిపాలన అన్నట్టు అనుకున్న మూమెంట్లో ఎక్కడ కూడా ఇది మా ఆధిపత్యం అంటూ చూపించకుండా కుదిరిగా పద్ధతిగా ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం, ఒకే ఒక్క మతం హిందూ మతం. గుండెల మీద చేసుకొని చెప్పండి, ప్రౌడ్ టు సే హిందువులమని, ప్రౌడ్ టు సే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టే తరతరాలుగా ఏళ్ళగా యుగాలుగా మేము ఇంత గొప్పగా ఉన్నామని కూడా చెప్పండి. ఇంకెప్పుడు కూడా యుద్ధాలు చేస్తూ శాంతి మతం, యుద్ధాలు చేస్తూ మేము వచ్చేసి పరులను ప్రేమిస్తాం, యుద్ధాలు చేస్తూ లక్షల మందిని చంపుతూ వాళ్ళే చంపుకుంటూ మా మతంలోకి రండి ప్రశాంతంగా ఉంటారు, ఇటువంటి కబుర్లు మాత్రం చెప్పకండి.